హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లల కోసం హెల్తీగా రాగి మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి. పిల్లల కోసం ఏదైనా హెల్తీగా స్నాక్ ప్రిపేర్ చేయాలంటే రాగి మురుకులు పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల రాగి పిండిని తీసుకోవాలండి. తర్వాత 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. దీనిని మిక్సీ వేసుకోవాలన్నమాట. మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలండి. సాల్ట్ కారం అనేది మన టేస్ట్కి సరిపడినంతగా వేసుకోవాలన్నమాట. తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే ఈ రాగి మురుకులు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఒక స్పూన్ వాము కూడా వేసుకొని గట్టిగా చేత్తో ప్రెస్ చేసి నలిపి వేసుకోవాలన్నమాట. ఇలా నలిపి వేసుకోవటం వలన మనం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాము కూడా ఇంకా డైజెషన్ కూడా చాలా మంచిదన్నమాట. అందుకనే వాము వేసుకోవాలి. తర్వాత వేడి నూనెని ఒక 2 గరిటెలు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా పిండిని మొత్తం కలిపేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి నార్మల్ వాటరే పోసుకోవాలండి. వేడి నీళ్ళు ఏం పోయక్కర్లేదనమాట. నూనె ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. నూనెను కానీ బటర్ కానీ వేసుకోవటం వలన మురుకులు అనేది గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటా పిండిని అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండిని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం ఈ మురుకులు వేసుకున్న గొట్టంలోకి అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండిని అయితే దీంట్లో ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ని కానీ ఒక పేపర్ని కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. తర్వాత దీని మీద మురుకులు వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకనే ఆయిల్ని అప్లై చేసుకొని మురుకులను అయితే ఒత్తుకోవాలి. ఇలా మురుకులు వేసుకున్న తర్వాత మనం ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదండి. మరీ చల్లగా కుండా నార్మల్ హీట్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మురుకులను అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కడాయి సరిపడినంతగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రాగి మురుకులు అనేది మనకి ఎక్కువ కలర్ అనేది రాదండి. ఎందుకంటే రాగి పిండి అనేది కొంచెం బ్లాకిష్గా ఉంటుంది కాబట్టి కలర్ అనేది తెలియదు అనమాట. ఆయిల్ అనేది నురగ తగ్గిపోతే అప్పుడు మనకి ఫ్రై అయినట్టు తెలుస్తుంది అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ రాగి మురుకులను అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఈ మురుకులు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా పిల్లలకి చాలా హెల్దీ అనమాట. మనం రాగి పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అనమాట. ఇలా ప్రిపేర్ అయిన ఈ రాగి మురుకులను అయితే ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత మిగిలిన పిండితో కూడా రాగి మురుకులను అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. పిల్లల కోసమైనా పెద్దవాళ్ళకైనా హెల్తీగా ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా రాగి పిండితో మురుకులు ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోతాయి. టైం కూడా చాలా తక్కువలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మిగిలిన పిండితో కూడా మురుకులను అయితే ఫ్రై చేసేసుకోవటమే. ఇది 10-15 డేస్ అయినా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుంది అనమాట. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా రాగి మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. మనం వేసిన నువ్వులు కూడా మురుకుల పైన భలే కనిపిస్తున్నాయి కదండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ సౌండ్ వింటేనే తెలుస్తుంది అనమాట ఎంత కరకరలాడుతూ వచ్చినాయో. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా రాగి మురుకులు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.